ఉన్నారు? ఎలా ఉన్నారు? చూసినా. ఫస్ట్ కొంచెం మాకు కమాన్. సినిమా చూసినా కాబట్టే వచ్చిన. హలో వరంగల్, థ్యాంక్ యూ. సినిమా చూసినా కాబట్టే వచ్చిన. ఒక ఫ్యాన్ లాగా వచ్చిన. అద్భుతంగా ఒక్క ఒక పాప అభిమానుడు ఉరికొచ్చిందిలే కానీ సార్ ప్లీజ్ కంటిన్యూ. తరుణ్ భాస్కర్ గారు. సో మన యాక్టర్స్ తోటి, డైరెక్టర్ వేణుబాయ్ తోటి కొంచెం బతాకని చేద్దామని చెప్పేసి వచ్చిన. జెన్యున్గా నాకు సినిమా చాలా నచ్చింది. ఒక ఫ్యాన్ లానే వచ్చిన కాబట్టి ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ మా బాస్ మ్యాన్ రానా సార్ దగ్గర. వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ లవ్ హిజ్ యాక్టింగ్. ఆయన ఒక క్లాస్ మనిషి అండ్ యువర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అస్ సార్, ద వే యూ లివ్ లైఫ్ ఆల్సో. ఈ సినిమా జరిగేటప్పుడు ఎన్నో ఆబ్స్టకల్స్ వచ్చినాయి. కోవిడ్ వచ్చింది, రానా సార్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయి ఉండే. అయినా కానీ ఈ సినిమా చేద్దామన్న పట్టుదల ఎందుకుండే అని అడుగుదాం అనిపించింది సినిమా చూడంగానే. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ సార్. హలో వరంగల్, గుడ్ ఈవినింగ్. ఈ సినిమా చూసిన మొట్టమొదటి వ్యక్తుల్లో తరుణ్ ఒకతను. అండ్ తరుణ్, ఈ సినిమా నేను ఎందుకు చేశానంటే, ఒక యాక్టర్గా దాటి ఒక ప్రొడక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. సో ఈ సినిమా నా ప్రొడక్షన్గా నా డెబ్యూ అని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీ పెరగాలన్నా, ఒక సినిమా ఇండస్ట్రీ డైవర్సిఫై అవ్వాలన్నా ప్రతి ఊరు నుంచి ఆ ఊరు కథలు చెప్పాల్సి వస్తుంది. సో ఈరోజు వరంగల్ కథ, అదే విరాట పర్వం, అదే వేణుగారు నా దగ్గర తీసుకొచ్చారు. సో ఈ కథ ఖచ్చితంగా చెప్పాలని ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. నాకు ఒక పెద్ద డౌటే ఉంది రానా సార్. ఏంది అంటే, రానా సార్ హెల్త్ కూడా అప్ అండ్ డౌన్లోనే ఉండే ఆ టైంలో. చేసిండు సినిమా. పొలిటికల్గా ఎంతో కామెంటరీ ఉన్నది ఈ సినిమాలో. తెలంగాణలో జరిగిన కొన్ని రెవల్యూషన్స్ గురించి ఈ కథ బ్యాక్డ్రాప్లు ఉంటుంది. సో ఇంత ఛాలెంజింగ్ రోల్, అంత ఛాలెంజింగ్ టైంలో చేసిన తర్వాత రానా దగ్గుబాటి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మారినరా? డిడ్ ఇట్ చేంజ్ యూ? డిడ్ ద స్టోరీ చేంజ్ యూ? అగైన్ బ్యాక్, డిడ్ ద స్టోరీ చేంజ్ మీ? ఒక కథ ఒక మనిషిని మారుచుద్దా? ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్క కథ మన మారుస్తూ ఉంటుంది. నేను ఈ రోజు వరకు చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఏదో ఒక అంశం నాలో ఉంది, లేకపోతే ఆ క్యారెక్టర్ నుంచి ఏదో అంశం నేను తీసుకుని నేను ముందుకెళ్తూ ఉంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ద క్యారెక్టర్స్ దట్ మేక్ మీ హూ ఐ యామ్. సో రవన్నా విల్ బీ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మీ.